కంపల్సరీ డొమైన్ అనేది ఉండాలి. అంటే వెబ్‌సైట్ నేమ్ అనేది తీసుకోవాలి. నువ్వు ఎక్కడ తీసుకుంటావో నీ ఇష్టం. తర్వాత నువ్వు వెబ్‌సైట్‌కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం పెట్టాలి. ఇమేజెస్, వీడియోస్, టెక్స్ట్, డిజైన్స్, కోడింగ్, ఎక్స్‌వైజెడ్ మొత్తం పెట్టాలి. సాఫ్ట్‌వేర్ పెట్టాలంటే యూ మస్ట్ హావ్ ఏ హోస్టింగ్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. తరువాత అది ప్రాపర్‌గా కావాలి అంటే నువ్వు ఎలా రన్ చేస్తున్నావు? అయితే డెవలపర్ ఇచ్చిన కోడ్ అన్నమాట. డెవలపర్ ఇచ్చిన కోడ్ అన్నా కావాలి. లేకపోతే నీకు సీఎంఎస్ సాఫ్ట్‌వేర్ అన్నా కావాలి. అర్థమైందా సార్ ఇది? సీఎంఎస్ సాఫ్ట్‌వేర్ అన్నా కావాలన్నమాట. దిస్ ఇస్ సింపుల్ ఆన్సర్ రిగార్డింగ్ హౌ టు మేక్ ఎ వెబ్‌సైట్ లైవ్. డొమైన్ కావాలి, హోస్టింగ్ కావాలి. ఇది మనం వెబ్‌సైట్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి వి ఆర్ గోయింగ్ టు కాల్ యాస్ ఎ వెబ్ హోస్టింగ్ అనేది అంటామన్నమాట. డెవలపర్ ఇచ్చిన కోడ్ అంటే ఇక్కడ మీరు చూస్తుంటారన్నమాట. ఫుల్ స్టాక్ డెవలపర్స్ అనేది ఉంటారన్నమాట. వాళ్ళు వెబ్ డెవలప్‌మెంట్ పీపుల్ ఉంటారన్నమాట. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ టెక్నాలజీ పీపుల్ ఉంటారు. వాళ్ళు కింద మీద కష్టపడి కోడింగ్ టెక్నాలజీస్ వాడి లేకపోతే ఏఐని వాడి ఒక పెద్ద కోడ్ ఇస్తాడు. ఆ కోడ్ తీసుకొని వీళ్ళు ఎక్కడ పెట్టాలి సార్ అంటే నీకు వెబ్‌సైట్ డిజైన్ తగ్గట్టు అది కావాలంటే ఆ కోడ్ ఒక జిప్ ఫైల్ అనేది ఇస్తారు. ఆ జిప్ ఫైల్‌ని మనము హోస్టింగ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఇండెక్స్ ఫైల్ లోడ్ అయ్యి ఆటోమేటిక్‌గా వెబ్‌సైట్ అనేది లోడ్ అయిపోతుందన్నమాట. ఓకేనా? మనము ఇది నేర్చుకోవాలంటే టైం పడుతుంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ సీఎంఎస్ సాఫ్ట్‌వేర్ అంతే సార్. ఇక్కడ నేను వెబ్ హోస్టింగ్ నిన్న మనం డొమైన్ తెలుసుకున్నాము. అట్ ద సేమ్ టైమ్ సీఎంఎస్ గురించి కూడా కొంచెం తెలుసుకున్నాము. ఐ నీడ్ టు మేక్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టుడే. ఈ రోజు మన టాపిక్ ఏం చేస్తారంటే వెబ్ హోస్టింగ్. రెడీనా సార్ అందరూ? ఆర్ యూ రెడీ? మీరు నోట్ చేసుకుంటే బాగుంటుంది సార్. ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వెషన్. మీకు నచ్చింది సార్ ఏదో ఫాస్ట్‌గా చెప్తున్నాడు, అరుస్తున్నాడు, ఏదో కొత్తగా ఉంది, ఇబ్బందిగా ఉందనే బదులు ట్రై టు మేక్ ఎ రివైండ్. రివైండ్ చేసినప్పుడు దాని ఒక మజా తెలుస్తుందన్నమాట మన కంటెంట్. సో నేనేమంటున్నా అంటే ట్రై టు మేక్ ఎ షార్ట్ పాయింట్స్ అన్నమాట. సో ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఎంబటే కొంచెం లోపల ఉంటారు కదా! ఆ కైండ్ ఆఫ్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఒక ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు జర్నలిస్ట్ వచ్చేసి వాయిస్ రికార్డర్ పెడతాడు, లేకపోతే కెమెరా పెడతాడు. జర్నలిస్ట్ అనేది స్పీడ్‌గా రాసుకుంటారన్నమాట రఫ్ నోట్స్ లాగా. లేతే డాక్టర్ దగ్గరెళ్తే స్పీడ్‌గా రాసేసుకుంటారు కదా! అలాంటి పాయింట్స్ అనేది మీరు రాసుకోండి. ఏం కాదు. నెక్స్ట్ టైమ్ ఈ వీడియో విన్నప్పుడు మీకు అర్థమైపోతుంది. ఓకేనా? రియల్లీ థాంక్ యూ. ట్రై టు మేక్ ఎ నోట్స్ అన్నమాట. సార్ ఇక్కడ వెబ్ హోస్టింగ్ అనేది అంటున్నాం కదా! వెబ్ హోస్టింగ్ దేనికి సార్ అంటే ఓన్లీ ఫర్ వెబ్‌సైట్స్. ఓన్లీ ఫర్ వెబ్‌సైట్స్ అన్నమాట. బట్ దీని లోపల కూడా చాలా ఉంది సార్. గెట్ రెడీ. సో ఇప్పుడున్న మార్కెట్‌లో ఎవరన్నా సరే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, స్టార్టప్ స్టార్ట్ చేయాలన్నా కంపల్సరీ ఈ రిక్వైర్మెంట్స్ అనేది కావాలన్నమాట. మార్కెట్‌లో ఏమేమి ఉంటుంది సార్ అంటే ఒకటి షేర్డ్ హోస్టింగ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి దే ఆర్ గోయింగ్ టు కాల్డ్ యాస్ క్లౌడ్ హోస్టింగ్. తర్వాత వచ్చేసి వీపీఎస్ హోస్టింగ్. తర్వాత డెడికేటెడ్ హోస్టింగ్ ఇవన్నీ మేము తెలుసుకోవాలా సార్ అంటే తెలుసుకోవాలి. లేకపోతే మార్కెట్‌లో 5,000, 10,000 ఐబీలు, 30,000, 40,000 సర్వర్‌లకేస్తారు సార్. నేను అది కొన్నా, ఇది కొన్నా అని చెప్పేసి. రియల్ టైమ్‌లో నేను ఒక గవర్నమెంట్ బేస్డ్ ప్రాజెక్ట్‌కి చూశాను సార్. ఏం లేదు డొల్ల. డొల్ల. వాళ్ళు తిప్పి తిప్పి కొడితే 1 టీబీ కూడా వాడలేదు. బట్ దే హావ్ చార్జ్డ్ అప్రాక్సిమేట్‌లీ 25,000 పర్ యానమ్ చార్జ్ చేశారన్నమాట. ఆ తిప్పి కొడితే 7,000, 8,000కి వచ్చేస్తుందన్నమాట. చెప్తాను సార్. డెఫినెట్‌లీ ఐ యామ్ గోయింగ్ టు టెల్ యూ. నథింగ్ టు వరీ. గెట్ రెడీ. సో షేర్డ్ హోస్టింగ్, క్లౌడ్ హోస్టింగ్, వీపీఎస్ హోస్టింగ్, డెడికేటెడ్ హోస్టింగ్. తర్వాత వర్డ్ ప్రెస్ కోసమే సెపరేట్‌గా కంపెనీస్ దే హావ్ కమ్ అప్ విత్ వర్డ్ ప్రెస్ హోస్టింగ్. అంటే ఓన్లీ వర్డ్ ప్రెస్ సాఫ్ట్‌వేర్ కోసమే. వర్డ్ ప్రెస్ హోస్టింగ్ అనేది అంటాం. దీని లోపల మళ్ళీ కామర్స్ అది ఇది ఉంటుంది. విల్ డిస్కస్ లేటర్. ఇప్పుడున్న మార్కెట్‌లో మొత్తం ఏఐ అంటున్నారు కదా! N8N హోస్టింగ్ అనేది అంటున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే ఏఐ హోస్టింగ్ అన్నమాట. అంటే వాళ్ళ అప్లికేషన్స్‌ని రన్ చేయడానికి దే ఆర్ కమ్ అప్ విత్ ఏఐ హోస్టింగ్. సింపుల్‌గా చెప్పాలంటే మార్కెట్ మొత్తం N8N హోస్టింగ్ కూడా ఇస్తున్నారన్నమాట. వాళ్ళ అప్లికేషన్స్ రన్ చేయడానికి, డిఫరెంట్ టాస్క్‌లు రన్ చేయడానికి ఇంకా మార్కెట్‌లో చాలా జస్ట్ ఐ యామ్ గోయింగ్ టు గివ్ సమ్ ఎగ్జాంపుల్ అన్నమాట. వాళ్ళ దగ్గర ఉన్న ఏ అప్లికేషన్ రన్ చేయడానికి ఓకేనా దే ఆర్ కమ్ అప్ విత్ N8N హోస్టింగ్. ఇవి కాకుండా మార్కెట్‌లో ఇంకొకటి ఉందన్నమాట. వీటన్నిటిని నా దగ్గర టెక్నికల్ స్కిల్ లేదు సార్. మొత్తం మీరే మెయింటైన్ చేయండి అంటే వాళ్ళ మీదనే మొత్తం ఇచ్చేసామనుకో మార్కెట్‌లో గంపగుత్తి అంటాం కదా! నాకు మొత్తం తెలిసిందనుకో నేను ప్రతి ఒక్క మెటీరియల్ గురించి ఆలోచించి వాళ్ళకి ఎంత అమౌంట్ ఇయ్యాలో చూసుకొని ఐ విల్ మేక్ ఎ ప్లస్ అండ్ మైనస్. ఇప్పుడున్న మార్కెట్‌లో ఏమైంది మొత్తం ప్యాకేజ్ అన్నమాట. నువ్వు ప్యాకేజ్ చెప్పు నేను ఇచ్చేస్తా మిగిలింది మీరే చూసుకోండి అంటారు. ఇక్కడ కూడా ఏమైంది సార్ అంటే మార్కెట్‌లో మేనేజ్డ్ హోస్టింగ్ అనేది వచ్చిందన్నమాట. సో దిస్ ఈస్ ఎ డిఫరెంట్ పార్ట్. ఈ డిఫరెంట్ పార్ట్‌లో ఏముంటుందో తెలుసా? ఇది కంప్లీట్‌లీ డిఫరెంట్ అండి. ఇట్స్ ఎ కంప్లీట్‌లీ డిఫరెంట్ అన్నమాట. ఇట్స్ ఎ స్పెషల్ అన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే ఈ మేనేజ్ హోస్టింగ్ వచ్చేసి డిఫరెంట్ అన్నమాట. కంప్లీట్‌లీ డిఫరెంట్. ఈ మేనేజ్ హోస్టింగ్‌లో కూడా ఏముంటాయి తెలుసా? మళ్ళీ ఇవన్నీ కవర్ ఉంటాయన్నమాట. ఇది అడిషనల్ కాబట్టి దీని లోపల కవర్ ఉంటుంది. ఇదంతా మాకెందుకు చెప్తున్నారు సార్ అంటే ఇది మన సబ్జెక్ట్ సార్. ఇది మన సబ్జెక్ట్. దిస్ ఈస్ అవర్ సబ్జెక్ట్. దిస్ ఈస్ అవర్ సబ్జెక్ట్ అన్నమాట. దిస్ ఈస్ అవర్ సబ్జెక్ట్. ఓకేనా? సో ఇక్కడ ఏమైంది మేనేజ్ హోస్టింగ్‌లో మళ్ళీ మేనేజ్డ్ షేర్డ్ హోస్టింగ్, మేనేజ్డ్ క్లౌడ్ హోస్టింగ్, మేనేజ్డ్ వీపీఎస్ హోస్టింగ్, మేనేజ్డ్ డెడికేటెడ్ హోస్టింగ్, మేనేజ్డ్ వర్డ్‌ప్రెస్ హోస్టింగ్, మేనేజ్డ్ ఏఐ హోస్టింగ్ కూడా వచ్చేసింది. ఇంకా మస్తుగున్నాయి. మార్కెట్‌లో ఒక ఓవర్‌వ్యూ ఫార్మాట్‌లు ఇచ్చానన్నమాట. దిస్ ఈస్ ఎంట్రీ లెవెల్. ఇది తెలియకుండా మీరు మార్కెట్‌లోకెళ్ళి వాళ్ళు చెప్పినట్టు తల ఊపారనుకోండి ఖతం మీ పాకెట్‌కి బొక్క పడినట్టే. ఓపెన్‌గా చెప్తున్నాను సార్. మార్కెట్‌లో ఎలా ఉంది సార్ అంటే ఒక ఫోన్ కొనాలంటే మీరు ఎట్లయితే రివ్యూ చేస్తారో
మీకు ఆ టెక్నికల్ అవేర్‌నెస్ వచ్చేసిందనమాట. అరే! యూట్యూబ్‌లో చెప్పిండు, ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పిండు. నేను ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌కెళ్ళి యూ ఆర్ గోయింగ్ టు మేక్ ఏ కంపారిజన్ కొనేస్తారు. మళ్ళీ హోస్టింగ్ గురించి కంపారిజన్ కావాలంటే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ లేదు వాళ్ళకి. నువ్వు మొబైల్‌లో ఏం కావాలో కెమెరా ఎట్లా వాడాలి, వాట్సాప్ ఎట్లా వాడాలి, మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ నీకు తెలుసు. ఎందుకంటే నువ్వు 24/7 నీ చేతుల్లో ఫోన్ ఉంటుంది కాబట్టి నీకు తెలుసు. మళ్ళొక వెబ్‌సైట్ డిజైన్ డెవలప్‌మెంట్ చేయాలంటే దానికి కావాల్సిన రిక్వైర్‌మెంట్ అనేది నీకు ఆ ఎక్స్‌పీరియన్స్ లేదు. నాకు కూడా తెలీదు సార్ స్టార్టింగ్‌లో. ఏది పడితే అది కొనేవాడిని. తర్వాత కొన్ని రోజుల తర్వాత 1 ½ ఇయర్, 2 ఇయర్స్ తర్వాత నాకు అర్థమైంది. నాకు ఎలాంటివి కావాలి, క్లయింట్స్‌కి ఎలా కావాలి, ఇలా తీసుకుంటే గుడ్, ఇలా తీసుకుంటే బ్యాడ్. అవన్నీ మీకు తెలియాలంటే యూ మస్ట్ నో దిస్ కైండ్ ఆఫ్ హోస్టింగ్ టైప్స్ అన్నమాట. స్టార్ట్ చేద్దామా సార్?